Hello all, welcome back to our channel. So here in this video, I'm going to tell the what are the documents required for MBA counseling. సో చాలా మందికి ఏమేం డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలనేసి తెలీదు. సో చాలా మంది కమెంట్ సెక్షన్లో కూడా అడిగినారు, కాబట్టి మీరు డాక్యుమెంట్స్ ఏమేమి అనేది సబ్మిట్ చేయాలి, ఏమేమి మీ దగ్గర ఉండాలి అని చెప్పేసి వీడియోలో చెప్తాను. సో కౌన్సిలింగ్ డేట్ అనేది ఇంకా రాలేదు. సో ఆ టైం లోపట ఒకవేళ కౌన్సిలింగ్ డేట్ అనేది వాళ్ళు అనౌన్స్ చేసినాక కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే రోజు మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, ఒకవేళ డాక్యుమెంట్స్ లేకపోతే మన అవుతుందా అని చెప్పేసి వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ థింగ్ వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ ఎస్ఎస్సి ఉండాలి. ఎస్ఎస్సిది మీరు ఏదైతే ఉందో 10th క్లాస్ది మెమో కానీ అది ఉండాలి, ఇంటర్ మెమో ఉండాలి, డిగ్రీ మెమో ఉండాలి. మీకు డిగ్రీ రిజల్ట్స్ వచ్చినాకనే కౌన్సిలింగ్ అనేది ఉంటుంది కాబట్టి డిగ్రీ మెమో కూడా ఉండాలి. అండ్ డిగ్రీలో మీకు టీసీ ఉంటుంది కదా, ఆ టీసీ ఇవన్నీ ఉండాలి. అండ్ ఐసెట్ హాల్ టికెట్ కూడా మీ దగ్గర ఉండాలి. సో చాలామంది హాల్ టికెట్ అనేది నా దగ్గర ఇప్పటికీ ఉంచుకోకపోవచ్చు మీరందరూ, బట్ ఐసెట్ హాల్ టికెట్ ఈజ్ కంపల్సరీ. చాలామంది పడేసి ఉంటారు, బట్ ప్రింట్అవుట్ అనేది తీసుకొని పెట్టుకోండి, ఇట్ విల్ బీ యూస్ఫుల్. సో అండ్ ఐసెట్ ర్యాంక్ కార్డ్ అంటే మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, 50,000 40,000 5,000 బిలో అనేది మీరు చూసుకుంటారు కదా. సో ఐసెట్ ర్యాంక్ కార్డ్ అది కూడా పెట్టుకోవాలి. అండ్ బోనోఫైడ్ 6th క్లాస్ నుంచి అప్ టు డిగ్రీ ఎవ్రీ క్లాస్ 6th నుంచి 10th వరకు బోనోఫైడ్స్. అండ్ ఇంటర్ 1st ఇయర్ 2nd ఇయర్ అండ్ డిగ్రీ 3 yearsది ఇవన్నీ బోనోఫైడ్ కంపల్సరీగా ఉండాలి ఐసెట్కి కౌన్సిలింగ్కి వెళ్తున్నప్పుడు. అండ్ క్యాస్ట్ అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి. ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం ఈ ఇయర్ది మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ ఏప్రిల్ తర్వాత, అంటే 2024 ఏప్రిల్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మాత్రమే వ్యాలిడేట్ చేస్తారు. ఓకే, సో లాస్ట్ ఇయర్ది ఉన్నా కూడా ఏమంటారు ప్రాబ్లమ్ అవుతుంది. సో ఈ ఇయర్ది మాత్రమే ఉండాలి. సో ఇవైతే కంపల్సరీగా పెట్టుకొని ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి అండ్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఒకటి. మీ బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో దాని జిరాక్స్ కూడా కంపల్సరీగా కావాలి విత్ 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. సో చాలామంది ఇందులోనే మిస్టేక్ చేస్తారు. ఎవరిదో ఎప్పుడుదో 10th క్లాస్ది 1st ఇయర్లో దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తెచ్చి మళ్ళీ అదే ఎంబీఏకి కూడా పెడతారు, బట్ అలా కాదు. ఈ ఇయర్ ప్రజెంట్ ఏదైతే ఉందో అప్పుడు దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫొటోసే ఉండాలి. సో చాలామంది నేను అబ్జర్వ్ చేసిన, చాలామంది డిగ్రీలో కూడా డిగ్రీ హాల్ టికెట్లో కూడా 10th క్లాస్ ఫొటోస్ అనేది ఇస్తారు, బట్ అలా చేయకండి. ఎంబీఏకైనా కూడా మీరు మీ ఫొటోస్ అనేది చేంజ్ చేయండి. ప్రజెంట్ ఉన్న ఫొటోస్ని వెళ్ళి దిగి ఇవన్నీ తెచ్చుకోండి. మినిమం 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు నేను ఎస్ఎస్సి ఇంటర్ బోనోఫైడ్ ఏవైతే అన్ని డీటెయిల్స్ అనేది చెప్పినో 12 డాక్యుమెంట్స్ ఏవైతే చెప్పినో ఈ 12 డాక్యుమెంట్స్ ఒక్కొక్కటి 3 సెట్స్ లాగా తీసుకోవాలి. అంటే ఎస్ఎస్సి మెమోస్ 3, ఇంటర్ మెమోస్ 3, డిగ్రీ మెమోస్ 3 అట్లా. మళ్ళా బోనోఫైడ్స్ ఒక్కొక్క క్లాస్ 3 ఉండాలి. సో ఇవన్నీ 3 సెట్స్ లాగా తీసుకొని మీరు వెళ్ళాలి. 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కంపల్సరీ. ఇవన్నీ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి. సో కొంతమంది దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, కొంతమంది దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఉండదు. సో అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళు కొంచెం టైం అనేది ఇస్తారు ఐసెట్ వాళ్ళు. సో అప్ టు డేట్ విత్ ఇన్ ద డేట్ మీరు ఆ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఒకవేళ అలా సబ్మిట్ చేయకపోతే మీ కౌన్సిలింగ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది అనమాట. సో కాలేజ్ అనేది రాకుండొచ్చు. సో అప్పటి వరకు మీరు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీ సేవలకు వెళ్ళి అప్లై చేసేసుకోండి. అండ్ మిగతావి బోనోఫైడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి. సో డిగ్రీది ఒక్కటి మీరు తెచ్చుకోవాలి. రిజల్ట్స్ వచ్చినాక మీరు రిజల్ట్స్ అవన్నీ తెచ్చుకొని మళ్ళీ టీసీది మనకి ఒకవేళ కౌన్సిలింగ్ లోపల మనకి డిగ్రీ టీసీ అవన్నీ సర్టిఫికేట్స్ రాకపోతే వాళ్ళు టైం అనేది ఇస్తారు. సో దాంట్లో ఏం వరీస్ అనేది ఏం లేదు. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఇంకొకటి చాలామంది ఏమడుగుతున్నారంటే ఎప్పుడు ఉంటుందని చెప్పిన. సో ఆల్రెడీ వీడియోలో నేను చెప్పినాను, ఆగస్ట్ 10th తర్వాతనన్నా, ఆగస్ట్ 10th లోపల 10th తర్వాతనే ఉంటుంది మోస్ట్లీ. సో ఇంకొకటి ఏంది అని అడుగుతున్నారంటే ఎంబీఏ బెస్టా ఎంసీఏ బెస్టా అని అంటున్నారు. సో ఇక్కడ మీకు క్లారిటీ రావాలి అంటే ఇందులో ఒక డీటెయిల్డ్ వీడియో అనేది చేయాలి. సో రఫ్గా అయితే ఇప్పుడు మీకు ఒకటి చెప్పేస్తాను. ఎంబీఏ అనేది డిగ్రీలో బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఏ స్ట్రీమ్ చదువుకున్న వాళ్ళన్నా ఎంబీఏ చేయొచ్చు. కానీ ఎంసీఏ అలా కాదు. ఎంసీఏ ఓన్లీ పర్టికులర్ స్ట్రీమ్ వాళ్ళు ఆప్ట్ చేసుకోనికి ఉంటుంది. సో కంప్యూటర్స్, రఫ్గా చెప్పాలి అంటే కంప్యూటర్స్లో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎంసీఏ తీసుకోవచ్చు. అండ్ మార్కెటింగ్లో, ఫైనాన్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంబీఏ తీసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ ఎంబీఏకి చాలా స్కోప్ ఉందని అనుకోవచ్చు. బికాజ్ మార్కెటింగ్ చేయొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు ఎంబీఏలో, ఆర్ఎల్స్ ఫైనాన్స్, కామర్స్ స్టూడెంట్స్ ఫైనాన్స్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ మంచి మంచి కోర్సెస్ అనమాట. సో ఐ విల్ అప్లోడ్ అన్ డీటెయిల్డ్ వీడియో. అండ్ ఎంసీఏ కూడా
వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ది ఎంసీఏ అనేది కూడా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. బట్ నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసినాక నేను అప్లోడ్ చేసేస్తాను. సో ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ఎ ఫ్యాకల్టీ. సో యాజ్ ఆఫ్ నౌ ఐ విల్ ట్రై టు అప్లోడ్ ఇట్ వెరీ సూన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. అండ్ చాలామంది డాక్యుమెంట్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేస్తే అసలు యూజ్ ఉండదు. సో మీకు ర్యాంక్ వచ్చినా కూడా డిస్క్వాలిఫై చేస్తారు కౌన్సిలింగ్ నుంచి. సో డాక్యుమెంట్స్ ఏవైతే చెప్పినో ఇవన్నీ 3 సెట్స్ లాగా పెట్టుకొని ఉంచుకోండి, ఓకేనా. సో ఒకవేళ మీకు బోనోఫైడ్స్ లేకపోయినా కూడా మీరు ఇప్పటి నుంచే మీ స్కూల్స్కి, మీ కాలేజెస్కి, ఇంటర్ కాలేజ్కి వెళ్ళి అడగడండి, ఇవన్నీ చేయండి, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. I hope that you have got clarity about this document verification. If you have any doubts regarding this video, you can please comment me in the comment section. Definitely I will answer for that. So if you like this video, then like, share and subscribe to our channel. If you think this channel is worthful, then only you like, share and subscribe to our channels, okay na. And next ఇంకేమైనా వీడియో కావాలన్నా కూడా మీరు చెప్పండి, ఓకేనా. So thank you so much for watching.